ఏపీ విషయంలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. కూటమి ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. వైసీపీ మాత్రం టీడీపీ, జనసేనే శత్రువుగా చూస్తోంది. బీజేపీ విషయంలో భిన్న వైఖరితో ఉంది. ఆ పార్టీని ఏమీ అనడం లేదు కూడా. అందుకే జగన్ విషయంలో సైతం బీజేపీ సానుకూలతతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే వివేకా హత్య కేసు, కోడికత్తి కేసులో జగన్కి కేంద్రం ఫేవర్ చేస్తోందన్న టాక్ ఉంది. అయితే గత అనుభవాల పుణ్యమాని చంద్రబాబు కూడా గాబరా పడడం లేదు. కేంద్రంతో చిన్నపాటి గ్యాప్ కూడా తెచ్చుకోవడం లేదు. తప్పనిసరిగా జగన్ విషయంలో బీజేపీ వైఖరి చంద్రబాబు ఆలోచన చేసి ఉంటారు. సరైన సమయం చూసి జగన్కి చెక్ చెబుతారు అన్న టాక్ ఉంది. అయితే అది ఆసన్నమైందని, మద్యం కుంభకోణం కేసు ద్వారా బీజేపీకి జగన్కు మధ్య కటీఫ్ చెప్పబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతిమ లబ్ధిదారుడు జగన్ అని, ఆయనే అవినీతికి పాల్పడ్డారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం లోతైన విచారణ చేపడుతోందని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఓ ముగ్గురు కీలక వ్యక్తులకు ఈ కేసులో బెయిల్ వచ్చింది. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఈ కేసులో ఎలా హ్యాండిల్ చేయబోతున్నారన్నది కూడా ప్రశ్నలకు దారితీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపడితే అది రాజకీయ కోణంలోనే చేశారని అనుమానాలు ఉంటాయి. అందుకే చంద్రబాబు కొత్త ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రంతోనే జగన్కు చెక్ చెప్పాలని మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో జగన్ రెడ్డి అరెస్టు ఉంటుందని ఎక్కువగా ప్రచారం జరిగింది. వైసీపీ నేతలు సైతం ఇదే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే జగన్ని టచ్ చేస్తే ప్రజల్లోకి ఇది బలంగా వెళుతుంది, అంతిమంగా మైనస్ చేస్తుందని చంద్రబాబుకు తెలుసు. అప్పట్లో జగన్ రెడ్డి అరెస్టు ద్వారా ఆయన ప్రజల నుంచి సానుభూతి లభించింది. తన అరెస్టు ద్వారా ఎంత మైలేజ్ వచ్చిందో చంద్రబాబుకు తెలుసు. అందుకే జగన్ రెడ్డి అరెస్టు జోలికి వెళ్లరన్నది ఒక ప్రచారం. అయితే కేంద్రం విషయంలో ఇప్పటికీ అదే ధోరణితో ఉన్నారు జగన్. అందుకే ఇప్పుడు ఆ బంధానికి బ్రేక్ వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. లేకుంటే ఇది ఎప్పటికైనా కష్టమని ఒక అంచనాకొస్తున్నట్టు తెలుస్తోంది.